చేతిలో డబ్బు నిలవాలంటే ఇలా చేయండి. 100% ఫలితం ఉంటుంది. ఒక వ్యక్తి డబ్బు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడతాడు. కానీ చాలాసార్లు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ, ఎంత డబ్బు సంపాదించినా వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోతూ ఉంటుంది. మీ చేతిలో డబ్బు నిలవాలంటే కొన్ని చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది. ఏ పరిహారాలు చేస్తే మీ చేతిలో డబ్బు నిలుస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజా గదిలో కొబ్బరికాయ ఉంచండి. వాస్తు విశ్వాసాల ప్రకారం ఇంట్లో ఒక కొబ్బరికాయ ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయటం వల్ల మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. వారంలో ఒకరోజు మీ ఇంటిని తుడిచేటప్పుడు కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయండి. ఇలా చేయటం ద్వారా అనవసర ఖర్చులు తగ్గి మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. ఎప్పటికీ డబ్బు కష్టాలు రాకుండా ఉండాలంటే ఒక దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి 8 మడతలు వేయండి. తర్వాత ఆ దారాన్ని మీ పూజా గదిలో పెట్టండి. ఇలా చేయటం ద్వారా మీకు ఎప్పటికీ డబ్బు కష్టం లేకుండా ఉంటాయి. సంపదకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఉప్పు అంటే చాలా ఇష్టం. కాబట్టి మీ సంపద పెరగాలంటే రాళ్ళ ఉప్పును ఒక మూటలో కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారంకి కట్టండి. ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లోకి డబ్బు బయటకు వెళ్లకుండా మీ సంపద పెరుగుతుంది. మీ ఇంట్లో ఈశాన్య దిశలో ఒక రాగి చెంబులో నీరు పోసి కొంచెం పసుపు, కుంకుమ అలాగే ఒక ఎర్రటి పువ్వును వేయండి. ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. మీ చేతిలో డబ్బు నిలవాలంటే మీరు పూజ చేసే రోజున పూజలో తులసి ఆకులను పెట్టండి. పూజ పూర్తయిన తరువాత ఆ తులసి ఆకులను మీ బీరువాలో లేదా డబ్బులు ఉంచే ప్రదేశంలో పెట్టండి. ఇలా చేయటం ద్వారా అనవసరంగా ఖర్చులు తగ్గి మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు 5 ఒత్తులతో దీపం వెలిగించడం ద్వారా మీకు ధనప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీదేవికి 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి చిత్రపటానికి మందార పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది. మీరు చేపట్టిన పనిలో విజయం సాధించాలంటే బుధవారం నాడు వినాయకుడికి గరికమాలను సమర్పించండి. అలాగే మీరు బయటికి వెళ్లే ముందు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయటం ద్వారా మీరు చేపట్టిన ప్రతి పనులు తప్పకుండా విజయం సాధిస్తారు. మీరు సంపాదించిన డబ్బు రూపాయి కూడా మిగలకుండా ఖర్చు అయిపోతుంటే ఇలా చేయండి. మీరు సంపాదించిన డబ్బును మొట్టమొదటిగా రాళ్ళ ఉప్పులో ఉన్న డబ్బాలో వేయండి. తర్వాత ఈ డబ్బులు ఖర్చు చేయండి. ఇలా చేయడం ద్వారా మీ చేతిలో డబ్బులు ఖచ్చితంగా నిలుస్తాయి. అలాగే డబ్బు సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మీరు తరచూ ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే రాత్రిపూట నిద్రపోయే ముందు కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి. తర్వాత ఆ పొగను మీ ఇంట్లో అన్ని గదులకు ఇవ్వండి. ఇలా చేయటం ద్వారా ఇంట్లో ఏమైనా ప్రతికూల శక్తులు ఉంటే బయటకు వెళ్ళిపోతాయి. తద్వారా ఇంట్లో సానుకూలత పెరిగి ఆర్థిక సమస్యలు త్వరలోనే తొలగిపోతాయి. శుక్రవారం నాడు అమ్మవారి చిత్రపటం దగ్గర ఒక గులాబీ పువ్వు పెట్టి ఆ గులాబీ పువ్వులో 2 లవంగాలను పెట్టండి. పూజ తరువాత ఈ 2 లవంగాలను చిన్న ఎర్రటి కాగితంతో చుట్టి మీ పర్సులో పెట్టండి. ఇలా చేయటం ద్వారా మీకు ఎప్పటికీ డబ్బు వస్తూనే ఉంటుంది. మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే కొన్ని తమలపాకులను తీసుకొని ఆలయంలో దేవుని పూజలో పెట్టి తర్వాత ఈ తమలపాకులను మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి. ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. అలాగే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు.
అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి. అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయ ఉంచి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు రాకుండా ఉంటాయి. మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోవాలంటే వారంలో ఒకరోజు సాయంత్రం పూజ చేసిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారం మూలలో 4 ముఖాలు నెయ్యి దీపం వెలిగించి ఒక రూపాయి నాణాన్ని ఈ దీపంలో పెట్టండి. ఇలా చేయటం వల్ల ఇంటి దారిద్ర్యం తొలగిపోవటంతో పాటు ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే ప్రతి మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజున కానీ సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని 2 ముక్కలుగా కోసి వాటిపై పసుపు, కుంకుమ వేసి గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇంట్లోని ఆడవారు శుక్రవారం తప్పనిసరిగా గుమ్మాన్ని శుభ్రంగా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇలా చేయటం ద్వారా పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక సాయంత్రం ప్రధాన ఇంటి తలుపులు మూసి ఉంచకూడదు. సాయంత్రం తర్వాత మెయిన్ డోర్ కాసేపు తెరచి ఉంచాలి. లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇదేనని ఆ సమయంలో మెయిన్ రోడ్డు మూసి ఉంచడం వల్ల లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుందని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని పండితులు చెబుతున్నారు. మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా లేదా మీ వ్యాపారంలో తరచూ నష్టాలు ఎదుర్కొంటున్నా మీ పాదాలకు నల్ల దారం ధరించండి. దీనివల్ల మీ యొక్క నష్టాల నుండి బయటపడతారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. నల్ల దారం ధరించడం ద్వారా సానుకూల శక్తిని ఆకర్షించడానికి మరియు దురదృష్టకరమైన పరిస్థితులను నివారించడానికి సహాయపడుతుంది. హిందూ మతంలో తులసి మొక్కకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తులసి మొక్కలు ముక్కోటి దేవతలు నివసిస్తారని నమ్మకం. సాయంత్రం 6 దాటాక తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి 3 ప్రదర్శనలు చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ త్వరలోనే తీరిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.